నాంపల్లి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి? నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి పోలీసుల సహాయక చర్యలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం దీంట్లో 5గురు దాంట్లో ఉన్నట్లు, దాంట్లో చిక్కున్నట్లయితే పోలీసులు సంబంధించి కూడా దర్యాప్తులు అయితే వెళ్ళడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడున్న వాచ్మెన్ ఎవరైతే అలీఖాన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా దీంట్లోనే పనిచేస్తూ, తర్వాత అతనితో పాటు ఇద్దరు కూడా దీంట్లో తల్లిదండ్రులు అయితే ఉంటున్నాయి. తర్వాత మరో కుటుంబానికి సంబంధించిన యాదయ్య, లక్ష్మి దంపతులకు సంబంధించిన పిల్లలు ప్రణీతి గాని నిఖిల్ గాని ఇక్కడే వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారు మొత్తం వీళ్ళు నలుగురితో పాటు ఇతియాజ్, హైదరాబాద్ కు చెందిన ఇతియాజ్ కూడా దీంట్లో ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాచ్మెన్ లాల్ ఖాన్ సంబంధించి కూడా కొద్దిసేపటి అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఈ ఘటనలో 5గురు అయితే లోపల చిక్కున్నట్లయితే అటు అధికారులు అయితే ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇంకా ఈ సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ పొగను పూర్తిగా ఇంకా కొంతవరకు కంట్రోల్ తెచ్చినప్పటికీ మరి కొంత భాగం అయితే పొగ అదే విధంగా ఉంటుంది. ఈ సెల్లార్లో కేవలం మొదటగా ఈ 4 అంతస్తుల భవనంలో ఒక సెల్లార్ ఉంటుందని అందరూ భావించినప్పటికీ సెల్లార్ లో ఇంకొక సబ్ సెల్లార్ ఉంటున్నట్టు కూడా అధికారులు, లోపలికి వెళ్ళిన అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాంట్లో మొత్తం 5గురు ఉన్నట్లు అయితే ఇటు అగ్నిమాపక రిస్క్ టీమ్ అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వారిని బయటికి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే ఇంకా ముమ్మరం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అందరూ కూడా అటు వైపు ఎవరిని వెళ్ళనీయకుండా ఇటు అంబులెన్స్లు కూడా ఇక్కడ దగ్గరికి తీసుకొచ్చి తర్వాత వారందరినీ కూడా దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కొద్దిసేపటి కిందనే ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా లోపలికి వెళ్లి ఈ రిస్క్ చేసి దానిలో ఉన్న 5గురు ఎవరున్నారో వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో కూడా వాటిని అయితే ఇక్కడ తీసుకువచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. దీంట్లో మరి 5గురికి సంబంధించి కూడా వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, తర్వాత వారికి సంబంధించి ఏంటనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఉన్నది తెలిసింది. ఇప్పటికే కొంతమంది ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఘటనకు జరిగిన వెంటనే కూడా ఇటు అధికారులు యంత్రాంగం కూడా పూర్తిగా క్షమించి అందరిని అయితే అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది వారిని అయితే కొన్ని తీసుకువచ్చినట్టు కూడా ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాము. అయితే కొందరు తీసుకొచ్చిన వారి కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. దాంట్లో మరి ఎవరున్నారు, దానికి సంబంధించి ఎవరు ఏంటి అనేది కూడా ఇంకా తేలాల్సింది. ప్రస్తుతం అయితే ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించి అయితే ఇటు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమీక్షించు ఉన్నతాధికారులు కూడా ఇటు అగ్నిమాపక ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాతో పాటు హైదరాబాద్ సిపి తర్వాత అగ్ని శాఖల విభాగాలకు సంబంధించి కూడా దాదాపు అందరూ యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు అయితే ముమ్మరం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరిని వెలికి తీశారనే దాని మీద కూడా చూడాల్సింది. ప్రస్తుతం అంబులెన్స్ కూడా సిద్ధం చేసేవారంతా కూడా ఇటు కుటుంబ సభ్యులు కొంతవరకు ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు అయితే మధ్యాహ్నం ఎప్పుడైతే 1:15 అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి కూడా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఈ దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్ అయితే ఇక్కడికి ఘటనస్థలం చేరుకొని మొదటగా ప్రైమరీగా ఒక చిన్న అగ్నిమాపక ప్రమాదం అంటున్నారు. కానీ మొత్తం ఇక్కడ ఉన్న ఫర్నిచర్ లో ప్రమాదం చోటు చేస్తుంది కాబట్టి చిన్న చెర్లాల్లో మొదటిసారిగా అంటుకున్న తర్వాత వరుసగా 4 అంతస్తులకు పైకి సంబంధించి కూడా దట్టమైన పొగలు, తర్వాత మంటలు వ్యాపించడంతో కూడా రిస్క్ చేసి ఒక్కొక్క మంటలను అదుపులో చేసేందుకు కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి దానికి సహాయక చర్యల్లో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా రిస్క్ టీమ్ ఇటు అగ్నిమాపక కానీ ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సంబంధించి కూడా టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా యంత్రాంగం, పోలీసు, ఇటు అన్ని డిపార్ట్మెంట్ల యంత్రాంగం అయితే వారి సహాయక చర్యలకు సంబంధించి కూడా శ్రమించి తర్వాత వారిని అయితే రిస్క్ చేసే ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. చివరిగా ఈ మంటలు పూర్తి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది తెచ్చినప్పటికీ దట్టంగా
పొగలు అలుముకోవడంతో కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉండడంతో కూడా ఇటు రోబోటిక్ యంత్రాన్ని కూడా తీసుకువచ్చి లోపలికి అయితే పంపించడం జరిగింది. దాంట్లో కెమెరాల ద్వారా ఎక్కడ ఏ దృశ్యాల ద్వారా ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే అనేది ఒక స్పష్టంగా ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత ఫైర్ సిబ్బంది కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తర్వాత ఈ మిషన్ ఈ ట్రైన్లు కానీ తర్వాత వాటన్నిటి కూడా ఆ భవనం చుట్టుపక్కల ఉన్న అద్దాలను పూర్తిగా పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ పొగలు దట్టంగా రావడంతో కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానీ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అయితే ఆక్సిజన్ లో సైతం వాళ్ళు పెట్టుకొని లోపలికి వెళ్లి రిస్క్ చేసి తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని అయితే పూర్తిగా సమీక్షించడం జరిగింది. కానీ తెల్లారులో ఉన్న అనుకున్న వాళ్ళ 5గురు ఎవరైతే ఉన్నారో ఆ 5గురు కేవలం తెల్లారులో మాత్రమే ఉన్నారనుకున్నారు. కానీ తెల్లారు ఉండడంతో కూడా అందరూ అక్కడ ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. కేవలం తెల్లారులో ఉంటే వెంటనే తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ లోపల తెల్లారులు సబ్ తెల్లారికి సంబంధించి వెళ్ళాలంటే ఒకే దారి ఒకే ఎగ్జిట్ ఒకే ఎంట్రీ రావడంతో కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా అక్కడికి వెళ్ళిన సిబ్బంది అయితే అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కానీ మొత్తం పూర్తిగా మెట్ల సాయంతో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కిందికి వెళ్లే విధంగా కూడా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు సూచించడంతో కూడా లోపలికి వెళ్ళాలంటే అక్కడికి పొగలు కానీ తర్వాత దట్టమైన పొగ వాసనతో కూడా సిబ్బంది వెళ్ళలేని పరిస్థితి నుంచి ఎంతవరకు మాస్క్ పెట్టుకొని వెళ్ళినప్పటికీ దట్టంగా పొగలు రావడంతో కూడా కొంతవరకు ఇబ్బందికరంగా వాళ్ళైతే లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే చూడడం జరిగింది. దాదాపు 6 గంటల పై కూడా రిస్క్ ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే రిస్క్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో 5గురు పరిస్థితి అసలు ఏ విధంగా ఉందనేది కూడా ఇంకా ఒక స్పష్టమైన వివరాలు అయితే అధికారులు అయితే ఇంకా వెల్లడిస్తలేరు. వారు ఆ స్థితిలో ఏ స్థితిలో ఉన్నారు, అపరిసమ స్థితిలో ఏమన్నా ఉన్నారా లేదా వాళ్ళు ఎక్కడన్నా దాచుకున్నారా అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత ఇవ్వాల్సింది. ప్రస్తుతం వారి వెంటనే ఇక్కడ తీసుకువచ్చిన తర్వాత వారిని వివిధ హాస్పిటల్కి తరలించేందుకు కూడా 13 అంబులెన్స్ అయితే రెడీ చేసి ఇక్కడ నుంచి వివిధ హాస్పిటల్కి అయితే తరలించేందుకు కూడా అధికారులు అయితే సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో వారిని రిస్క్ చేసి వారిని బయటకు తీస్తామని చెప్పి కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ టీం రావడంతో కూడా ఈ ముమ్మరంగా వేగవంతంగా కూడా ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.